ఓదెల చూసాము. ఓదెల ఆ గ్రామంలో జరిగేటువంటి ఒక క్రైమ్కి సంబంధించి, ఇన్సిడెంట్కి సంబంధించి, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇది నడిచింది, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, కొత్తగా ఉంది. కానీ ఓదెల టు స్పాన్ పెంచడానికి కారణం ఏంటి? అదే కాకుండా ఓదెల టు డివోషన్ వైపు మళ్ళడానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? స్పాన్ పెంచలేదు, కథ రాసే విధానం ద్వారా పెరిగింది. అది స్పాన్ పెరిగింది. ఓకే, స్పాన్ పెరిగింది. ఓదెల పార్ట్ 1 ఏంటంటే అదే రైల్వే స్టేషన్ ఏంటంటే ఓన్లీ అది ఒక క్రైమ్ థ్రిల్లర్. ఇది ఏంటంటే ఒక మిస్టిక్ చాంప్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అటువైపు ఎందుకు వెళ్ళిందని మీరు క్వశ్చన్ అడిగారు కదా. ఇప్పుడు జనరల్గా ఒక రౌడీని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఎవడో ఒకడు హీరో లాంటి నేచర్ ఉన్న రెబల్ క్యాండిడేట్ ఒకడు కావాలి. అవును. ఈ ఊర్లో ఒక చెడు శక్తిని కంట్రోల్ చేయాలంటే అది మనిషి రూపంలో ఉన్నప్పుడైతే ఆ ఊర్లో ఉన్న గొప్పోడో, డబ్బున్నోడో, పవర్ ఉన్నోడో చేయొచ్చు. కానీ అప్పుడు ఆ మనిషి రూపంలో ఉండడు. అంటే అతను అలాంటి ఒక శక్తిని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న శక్తి శివశక్తి అనిపించింది.